ప్రపంచంలో చాలా సాల్వ్ అవ్వని మిస్టరీస్ ఉన్నాయి. ఈరోజు మనం తెలుసుకోబోయేది కూడా ఒక అన్సాల్వ్ మర్డర్ మిస్టరీ. ఖచ్చితంగా ఇప్పటికే ఈ మర్డర్ జరిగి 78 ఇయర్స్ అవుతుంది. కానీ ఇప్పటి వరకు ఈ మర్డర్ మిస్టరీని ఎవ్వరూ ఛేదించలేకపోయారు. ఈ వీడియోలో మనం రెడ్ షూ మర్డర్ మిస్టరీ గురించి తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ది సిపి టాక్స్. ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ మన వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్తో ముందు ఇలాంటి ఎన్నో మిస్టీరియస్ స్టోరీస్ని చేయడానికి మాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇంగ్లాండ్ దేశంలోని రోడన్ ఎవెన్యూయాక్ సిటీలో నోర్మా మేరీ డెల్ అనే ఒక 4 సంవత్సరాల అమ్మాయి తన పేరెంట్స్తో ఉండేది. 1946 సెప్టెంబర్ 21 శనివారం రోజున అక్కడే జరుగుతున్న ఒక రగ్బీ మ్యాచ్ చూడ్డానికి నోర్మా డెల్ వాళ్ళ ఫాదర్ వెళ్తాడు. ఆ రగ్బీ టీం కోచ్ కూడా ఇతనే. ప్రతి శనివారం నోర్మా డ్యాన్స్ క్లాసులకు వెళ్ళేది. వెళ్ళిన ప్రతిసారి తన మదర్ని తోడు తీసుకుని వెళ్ళేది. తిరిగి వెళ్లే టైంలో అక్కడే ఉన్న తన ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక కప్ కాఫీ తాగడం అలవాటు. ఆ రోజు కూడా ఎప్పటిలాగానే డ్యాన్స్ క్లాస్ అయిపోగానే తన ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళి కాఫీ తాగింది. ఆ తరువాత నోర్మా డెల్ నేను ఇంటికి రాను, ఇక్కడే ఆడుకుంటానని తన మదర్తో చెప్తుంది. కానీ నోర్మా అమ్మ మాత్రం దానికి ఒప్పుకోదు. స్కూల్ యూనిఫామ్ కుట్టాలని చెప్పి తనని అక్కడి నుంచి ఇంటికి తీసుకొని వెళ్ళిపోతుంది. ఆ రోజు తన ఆంటీ వాళ్ళ ఇంట్లోనే నోర్మా డెల్ను వదిలేసి ఉంటే ఈరోజు బ్రతికే ఉండేదని వాళ్ళ మదర్ తర్వాత చాలా బాధపడుతుంది. నోర్మా డెల్ తన ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ బయటకి ఆడుకోవడానికి వెళ్తుంది. తన పక్కింట్లో ఉన్న ఫ్రెండ్స్తో ఏదో మాట్లాడుతూ ఉంటుంది. ఇదంతా వాళ్ళ మదర్ వింటుంది. ఆ తరువాత నోర్మా డెల్ వాళ్ళ మదర్ బ్లాక్ బెర్రీస్ తీసుకురావడానికి బయటకు వెళ్తుంది. నోర్మా డెల్ అదే స్ట్రీట్లో ఉన్న ఒక అబ్బాయితో ఆడుకోవడానికి బయటకు వెళ్తుంది. వీళ్ళిద్దరూ కలిసి అక్కడే ఉన్న ఒక కాలువ నీటిలో రాళ్ళు విసురుతూ ఉంటారు. ఇంతలో ఒక వ్యక్తి ఆ ఇద్దరు పిల్లల దగ్గరికి వెళ్తాడు. నోర్మా డెల్ని యాపిల్స్ కొనిస్తానని చెప్పి తనతో పాటు తీసుకుని వెళ్ళిపోతాడు. నోర్మా డెల్ వాళ్ళ మదర్ బ్లాక్ బెర్రీస్ తీసుకొని ఇంటికి వెళ్తుంది. తన కూతురు కోసం ఇల్లు మొత్తం వెతుకుతుంది. అయినా ఎక్కడా కనిపించదు. తన ఇంటి చుట్టుపక్కల ఎక్కడైనా ఆడుకుంటుందేమో అని చూస్తుంది. ఎక్కడా కనిపించకపోవడంతో నోర్మా డెల్ వాళ్ళ మదర్కి భయం పుడుతుంది. నోర్మా డెల్ మిస్ అయిన అర్ధగంటకే తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ తెలిసిపోతుంది. దీంతో అందరూ నోర్మా కోసం వెతకడం మొదలు పెడతారు. సాయంత్రం 6 గంటలకి నోర్మా డెల్ వాళ్ళ ఫాదర్ ఇంటికి వచ్చి చూస్తే ఇంట్లో ఎవ్వరూ ఉండరు. ఆ తరువాత నోర్మా డెల్ కనిపించట్లేదని తెలుసుకుంటాడు. అర్ధరాత్రి వరకు నోర్మా డెల్ గురించి వెతుకుతూనే ఉంటారు. మరుసటి రోజు కూడా వెతుకుతూ ఉంటారు. అయినా ఎక్కడా కనిపించదు. పొద్దున్నే 10 గంటలకు ఒక 11 సంవత్సరాల అబ్బాయి అక్కడే ఉన్న లారీ పక్కన నోర్మా డెడ్ బాడీని చూస్తాడు. వెంటనే వెళ్లి నోర్మా డెల్ వాళ్ళ పేరెంట్స్కి ఈ విషయాన్ని చెప్తాడు. నోర్మా డెల్ డెడ్ బాడీ తన ఇంటి నుంచి కేవలం 50 మీటర్ల దూరంలోనే పడి ఉంటుంది. నోర్మా డెల్ శవాన్ని చూసినప్పుడు తను వేసుకున్న ఒక షూ మిస్ అయి ఉంటుంది. ఎవరో తన గొంతు నులిమి చంపినట్లు ఆధారాలున్నాయి. డాక్టర్లు శవాన్ని పరిశీలించిన తర్వాత ఆ హత్య శనివారం మధ్యాహ్నమే జరిగినట్లు చెప్పారు. నోర్మా డెల్ను చంపిన వ్యక్తి శవాన్ని దాచిపెట్టి మళ్లీ ఉదయం 11 గంటలకి నోర్మా డెల్ ఇంటి వద్దనే పడేశాడు. నోర్మా డెల్ శవం దొరకముందే ఆ ప్రాంతంలో చాలా మంది వెతికారు. కానీ అంతకుముందు ఆ శవం కనిపించలేదు. ఆ డెడ్ బాడీ దొరికిన పక్కనే ఒక లారీ ఉంది. పోలీసులు ఆ లారీ ఓనర్ని కూడా పిలిచి ఇన్వెస్టిగేషన్ చేశారు. ఆ లారీ డ్రైవర్ శనివారం మధ్యాహ్నమే ఇంటికి వచ్చినట్లు పోలీసులతో చెప్పాడు. అయినా మరుసటి రోజు 10 గంటలకు వెళ్లి చూసినా అక్కడ ఏ డెడ్ బాడీ కనపడలేదని అన్నాడు. ఆ శవం దొరికిన దగ్గరలోనే ఇంకో ఇల్లు ఉంది. ఆ ఇంటి ఓనర్ని కూడా పోలీసులు పిలిచి ఇన్వెస్టిగేషన్ చేస్తారు. అప్పుడు అతను నోర్మా అప్పుడప్పుడు మా ఇంటికి మా కూతురుతో ఆడుకోవడానికి వస్తూ ఉంటుందని పోలీసులతో అంటాడు. శనివారం రోజు మాత్రం 2 గంటలకి తన కూతురు బయటకు వెళ్తానంటే పంపించడానికి బయటకు వచ్చాననే అంటాడు. అదే సమయంలో నోర్మా వాళ్ళ ఫాదర్ సైకిల్పై వెళ్తుండగా చూశాను. అప్పుడు నీ కూతురు తప్పిపోయిందా అని అడిగాను. ఆ తరువాత తన ఫ్రెండ్తో కలిసి ఒక ఫుట్బాల్ మ్యాచ్ చూడ్డానికి వెళ్ళానని పోలీసులతో చెప్తాడు. నిజానికి నోర్మా డెల్ వాళ్ళ నాన్న రగ్బీ మ్యాచ్ చూడ్డానికి మధ్యాహ్నం 12 గంటలకే వెళ్ళిపోతాడు. అయినా నోర్మా తప్పిపోయిన విషయం ఆ చుట్టుపక్కల వాళ్ళకి 3 గంటలకు తెలుస్తుంది. అప్పుడు పోలీసులకి ఇతని మీద అనుమానం వస్తుంది. అప్పుడు పోలీసులు తనతో పాటు ఫుట్బాల్ మ్యాచ్ చూడ్డానికి వెళ్ళిన వాళ్ళ స్నేహితుని కూడా విచారిస్తారు. కానీ వాళ్ళు నిజంగానే ఫుట్బాల్ మ్యాచ్ చూడ్డానికి వెళ్లారని అంటాడు. దీంతో పోలీసులకి వీళ్ళ మీద కూడా అనుమానం లేకుండా పోయింది. పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్న సమయంలో ఆ చుట్టుపక్కల ఉన్న వారి అందరి దగ్గర స్టేట్మెంట్లు తీసుకున్నారు. నోర్మా డెల్ ఇంటి వెనక ఉన్న 10 ఎకరాల ఖాళీ స్థలంలో మిస్ అయిన రెడ్ షూ గురించి వెతికారు. కానీ ఏమాత్రం కనిపించలేదు. ఎంత వెతికినా కిల్లర్ దొరకపోవడంతో ఈ కేసు ఒక మర్డర్ మిస్టరీ లాగానే మిగిలిపోయింది. కానీ కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఒక చిన్న సంఘటన జరిగింది. 2016లో 80 సంవత్సరాలున్న నోర్మా డెల్ వాళ్ళ కజిన్ తన మదర్ ఎవరితోనో నోర్మాను చంపిన వ్యక్తి గురించి మాట్లాడుతుంటే విన్నానని చెప్తాడు.
ఆ మర్డర్ జరిగిన కొన్ని రోజుల తర్వాత నోర్మా వాళ్ళ కజిన్ ఒక కామిక్ బుక్ చదువుతూ ఉంటాడు. వాళ్ళ మదర్ బయట ఎవరితోనో మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాటల్లో నోర్మాను చంపిన కిల్లర్ గురించి కూడా మాట్లాడుతూ ఉంటారు. తను ఏదో బుక్ చదువుకుంటున్నాడు. మా మాటలు వినటం లేదని అనుకుంటుంది. కానీ నోర్మా గురించి విన్న వెంటనే బుక్ చదువుతున్నట్లు నటించి వాళ్ళ మొత్తం మాటలు వింటాడు. నోర్మా ఆడుకుంటున్నప్పుడు అక్కడే ఉన్న ఒక ఇంట్లో చూడరాని సంఘటన ఏదో చూసింది. అందుకే చంపబడిందని తన తల్లి ఒకరితో చెప్తుంటే విన్నానని చెప్తాడు. చంపిన వ్యక్తి పేరు కూడా చెప్పింది. కానీ ఏ ఆధారాలు లేవని అన్నాడు. అసలు నోర్మాడెల్ ఏం చూసి ఉంటుంది? ఒకవేళ చూసినా 4 సంవత్సరాల పాపకు ఏం గుర్తుకు ఉంటుంది? నోర్మాడెల్ మిస్ అయిన సమయంలోనే కొన్ని న్యూస్ పేపర్స్లో గత 4 నెలల్లో ఇది మూడో మర్డర్. ఇంతకుముందు ఇంకో 2 పిల్లలు చనిపోయారని న్యూస్ వచ్చింది. కొంతమంది థియరీల ప్రకారం ఇదొక సీరియల్ కిల్లర్ పని అని అనుకుంటూ ఉంటారు. కానీ ఎలాంటి ఆధారాలు లేవు. అందుకే ఈ కేసు ఇంకా మిస్టరీగానే మిగిలిపోయింది. నోర్మాడెల్ కజిన్ బ్రెయిండెల్ ఈ మొత్తం సంఘటనపై ఒక బుక్ కూడా రాశాడు. ఆ పుస్తకం పేరు వన్ రెడ్ షూ అని పెట్టారు. ఆ పుస్తకంలో కిల్లర్ పేరు కూడా రాశారు. కానీ తనే ఆ హత్య చేశాడని ఏ ఆధారాలు లేవు. ఈ పుస్తకం పబ్లిష్ చేస్తే తమపై లీగల్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉందని పబ్లిష్ చేయలేదు. నోర్మాడెల్ వాళ్ళ పేరెంట్స్ మాత్రం తన కూతుర్ని ఎవరు చంపారో తెలుసుకోకుండానే చనిపోతారు. ఇలాంటి ఎన్నో మిస్టీరియస్ స్టోరీస్ తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్.